అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. పెట్రోల్ రేట్ పెరిగింది. ఈ ఒక్క మాట వినగానే సామాన్యుడి గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది. ఎందుకంటే పెట్రోల్ ధర గనక పెరిగితే బైక్ ట్యాంక్ మాత్రమే కాదు, ఇంట్లో ఖర్చులన్నీ కూడా మంటలు అంటుకుంటాయి. అంటే ఒక బడ్జెట్ మనం అనుకుంటాం, ఆ బడ్జెట్ ఖచ్చితంగా ఆ మంత్ అయితే దాటిపోతుంది. సో ఇండియాలో గత 10 రోజుల్లో దాదాపు ₹8 వరకు పెట్రోల్ ధర పెరిగిందనే వార్తలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు జీతాలు అదే స్థాయిలో ఉంటే మరోవైపు మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం రాకెట్ల దూసుకెళ్తున్నాయి. కానీ మన దేశంలో ₹8 పెరుగుదలే ఇంత షాక్ ఇస్తే పక్కనే ఉన్న పాకిస్తాన్ పరిస్థితి వింటే నిజంగానే మనం అందరం ఆశ్చర్యపోతాం. అక్కడ 1 లీటర్ పెట్రోల్ ధర దాదాపు ₹400 దాటేసింది. నిజంగా మీరు వింటున్నది నిజమే. 1 లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే అక్కడి ప్రజలు సగటున రోజువారీ సంపాదనలో ఒక పెద్ద భాగం ఖర్చు చేయాల్సి వస్తుంది. సో దీంతో చాలా మంది వాహనాలు కూడా బయటికి తీయడానికి అక్కడ భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. బైక్ పై వెళ్లాల్సిన దూరానికి కూడా ప్రజలు 1కి 2 సార్లు ఆలోచించి మరి అక్కడ పెట్రోల్ కొట్టేస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే కార్లు వాడటం అయితే అక్కడ పూర్తిగా మానేశారు. బైకులు వాడడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు. అసలు పాకిస్తాన్లో ఇంత దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి చూద్దాం. దానికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఆ దేశ ఆర్థిక సంక్షోభమే దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు. సో దీనికి కారణం ఏంటి? పాకిస్తాన్ తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. డాలర్ విలువ పెరిగింది. దాంతో చమురు దిగుమతి ఖర్చు అనేది అమాంతంగా పెరిగిపోయింది. సో పాకిస్తాన్ చాలా సంవత్సరాలుగా కూడా ఇతర దేశాలు, వరల్డ్ బ్యాంక్ల నుంచి కూడా భారీగా అప్పులు తీసుకుంటూ వచ్చింది. అయితే ఆ డబ్బుతో స్థిరమైన అభివృద్ధి చేయకుండా అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు తీసుకునే పరిస్థితి అయితే పాకిస్తాన్కి వచ్చింది. పాకిస్తాన్ దగ్గర విదేశీ మారక నిల్వలు అంటే ఫోరెక్స్ రిజర్వ్స్ అనేది కూడా చాలా తగ్గిపోయాయి. అంటే చమురు, గ్యాస్, మందులు వంటి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి సరిపడా డాలర్లు అయితే పాకిస్తాన్ దగ్గర లేవు. దీంతో పాకిస్తాన్ రూపాయి విలువ అనేది పూర్తిగా పడిపోయింది. ఇంపోర్ట్స్ అనేవి మొత్తంగా ఖరీదైపోయాయి. పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలైతే దీనివల్ల అమాంతంగా పెరిగిపోయాయి. అక్కడ ప్రభుత్వాలు తరచూ మారటం వల్ల కూడా రాజకీయ గొడవలు, సైన్య జోక్యం వల్ల విదేశీ పెట్టుబడిదారులు అక్కడ భయపడిపోయారు. అంటే గవర్నమెంట్ ఏదన్నా స్టేబుల్గా ఉంటే ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి కూడా లేదు. దానివల్ల కంపెనీలు పెట్టుబడులు అయితే పెట్టవు. దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ తగ్గిపోతుంది. అలాగే ఆర్థిక వ్యవస్థ అంటే ఈ మొత్తం సినారియో వల్ల కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది కంప్లీట్గా బలహీనపడిపోయింది. సో పాకిస్తాన్ ప్రపంచానికి ఎక్కువగా అమ్మే ఉత్పత్తులు కూడా చాలా పరిమితంగా ఉన్నాయి. అంటే ఏదన్నా సేల్ చేసుకున్న మనీ ఇన్కమ్ ఉందా అంటే అది కూడా లేదు. ప్రధానంగా పాకిస్తాన్ అనేది టెక్స్టైల్ రంగం మీద ఎక్కువగా ఆధారపడింది. అంటే బయట దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలంటే వీళ్ళు డాలర్లలో చెల్లించాల్సిన పరిస్థితి. కానీ పాకిస్తాన్ కరెన్సీ విలువ పడిపోవడంతో ఒక డాలర్ కొనేందుకే అక్కడ ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతున్నట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీని యొక్క ఫలితంగా పెట్రోల్ రేట్లన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు అక్కడ పెట్రోల్ రేట్ అంటే బంగారం కొన్నంత విలువతోని అక్కడ ప్రజలు చూస్తున్నారు. మరి ఇక్కడ ఇండియా విషయానికి వస్తే గనక మన దేశం కూడా భారీగా చమురు దిగుమతులపై ఆధారపడుతుంది. కానీ భారత్కున్న అతిపెద్ద బలం ఏమిటంటే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, బలమైన విదేశీ మారక నిల్వలు మరియు ప్రపంచ దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు. అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సిస్టమ్ అనేది చాలా బలంగా ఉంటుంది మన దేశానికి. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో కూడా చమురు ధరలు పెరిగినా కూడా భారత్ పూర్తిగా కుప్పకూలే పరిస్థితి అయితే మనకి రావటం లేదు. మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. ఇదంతా మనం నిర్మించుకున్నదే. కానీ ఇదంతా దేశం పరంగా ఓకే, కానీ సామాన్యుడికి మాత్రం ఈ విషయం బాధ అనేది తగ్గించదు. ఎందుకంటే సామాన్యుడికి ఒక బడ్జెట్ ఉంటుంది. పెట్రోల్ ధరకైనా దేనికైనా పెట్రోల్ ధర గనక పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది కూడా ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కనుక పెరిగితే కూరగాయల నుంచి కిరాణా సామాన్ వరకు అన్ని ధరలు కూడా పెరుగుతాయి. అంటే ఒక పెట్రోల్ డీజిలే కాదు, అన్ని పెరుగుతాయి. ఇంకా పెట్రోల్ ప్రభావం కేవలం వాహనాలకే కాదు, ప్రతి ఇంటి బడ్జెట్ పై కూడా అది పడుతుంది. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే భారత్లో పెట్రోల్ ధరల్లో ఒక పెద్ద భాగం ట్యాక్స్లే. సో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే స్టేట్ వ్యాట్, ఇలా అన్ని రకాల పన్నులు కలిసి మనం బ్యాంకుల్లో ఎక్కువగా ఈ ధరలు చెల్లిస్తుంటాం కదా.
అందుకే చాలా మంది ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. అదేంటి అని అంటే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే మన దగ్గర పెట్రోల్ ఎందుకు అంతగా తగ్గటం లేదు అనేదే అందరి మైండ్లో ఉన్న ఒక ప్రశ్న. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్గా మారింది. అందరూ కూడా ఇదే అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక మరోవైపు కొందరి మాత్రం ఇలా అంటున్నారు. ఏమంటున్నారు అని అంటే, సరే పాకిస్తాన్ పరిస్థితి కాకుండా ఉండడమే పెద్ద విషయం మనకి. మరీ పాకిస్తాన్ లాగా మన పరిస్థితి అయితే లేదు కదా. మనం చాలా సేఫ్ జోన్‌లో ఉన్నాము. మనం అన్ని విషయాల్లో కూడా ముందు జాగ్రత్తగా ఉన్నాము. మనకు అలాంటి పరిస్థితి రాదు అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కూడా ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా కొట్లాడుకొని మరి కొంటున్నారనే విషయం మనకు తెలుసు. పిండి, గ్యాస్, పెట్రోల్ అన్నీ కూడా సామాన్యుడికి అక్కడ నిజంగా బంగారం కంటే విలువైపోయాయి. కానీ చివరికి ఏ దేశమైనా కూడా భారం మాత్రం సామాన్యుడి పైనే పడుతుంది. అటు పాకిస్తాన్ అయినా కావచ్చు, ఇటు ఇండియా అయినా కావచ్చు, పెట్రోల్ ధర పెరిగితే మాత్రం అది కేవలం ఒక సంఖ్య కాదు. ఇప్పుడు రూ. 109 నుంచి రూ. 117 వరకు పెట్రోల్ ధర పెరిగింది అని అంటే అది కేవలం ఒక సామాన్యుడికి నంబర్ మాత్రమే కాదు. వాళ్ళ మంత్లీ ఉండే సేవింగ్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళ మంత్లీ ఖర్చుల మీద ఇంపాక్ట్ పడుతుంది. వాళ్ళ కంప్లీట్ ఒక బడ్జెట్ పైన అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఏవైతే సేవింగ్ కోసం పెట్టుకుంటారో, వాళ్ళు ఫ్యూచర్ కోసం కొన్ని కలలు కంటారో, సో దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు మంత్లీ ఇంత సేవ్ చేసుకోవాలి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరిగినా, లేకపోతే ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా అవన్నీ కూడా ఆ ఖర్చు మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ ఖర్చు మీద, శాలరీ ఖర్చు మీద ఇంపాక్ట్ చూపించేసరికి వాళ్ళు సేవింగ్ చేసుకునే అమౌంట్ కూడా కొంత తగ్గుతుంది. ఆ కొంత ఎవ్రీ మంత్ తగ్గి అది పెద్ద మొత్తంలో వాళ్ళకి లాసే కదా. అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఏదో ఒక కళ సాధించాలి, ఒక డ్రీమ్ కోసం ఇన్వెస్ట్ చేసుకుంది, ఏదో ఒక సెక్యూరిటీ కోసం ఇన్వెస్ట్ చేసుకుంది, వాళ్ళకి అది లాసే కదా. సో అదొక సామాన్యుడికి చిన్న విషయం అస్సలు కాదు. పెట్రోల్ ధర పెరగడం అనేది సామాన్యుడికి అస్సలు చిన్న విషయం కాదు. సరే, ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి తినడానికే దినదిన గండంగా ఉండొచ్చు. పెట్రోల్ ధర రూ. 400 పైనుంది అని అంటే అది బంగారం కన్నా ఎక్కువ విలువగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ మన దేశంలో జస్ట్ ఒక 10 రోజుల్లోనే రూ. 8 పెరగడం అనేది కూడా ఇక్కడి సామాన్యుడికి కూడా అది బాధ కలిగించే విషయమే. ఎందుకు అనంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ప్రతి రూపాయి మిడిల్ క్లాస్ పీపుల్ రూపాయి ఖర్చు చేసుకుంటూ జమ చేసుకుంటారు కాబట్టి అది వాళ్ళకి చాలా పెద్ద విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ పెట్రోల్ ధర పెంపు వల్ల, ఈ 10 రోజుల్లోనే ఇంత పెట్రోల్ ధర పెరగటం వల్ల అటు పాకిస్తాన్లో రూ. 400 పైన లీటర్ పెట్రోల్ అనేది అమ్ముతున్నారు అనేది రెండు కంపేర్ చేసి కూడా సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ నడుస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి.